రాష్ట్రంలో బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తుందన్నారు ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 సీట్లలో గెలుస్తామన్నారు. ఎన్నికల్లో అందరం కలిసిమెలిసి ముందుకెళ్తామన్నారు అభయ్ పాటిల్. హైదరాబాద్లో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లారు అభయ్ పాటిల్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ ఎంపీ సీటుకు అభ్యర్థి ఎంపిక విషయంలో అసంతృప్తిగా ఉన్నారు రాజాసింగ్. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో రాజాసింగ్ ను బుజ్జగించేందుకు వెళ్లారు నేతలు. వచ్చే ఎన్నికల్లో రాజాసింగ్ సేవలు వినియోగించుకుంటామన్నారు. రాజాసింగ్ పలు విషయాలు తన దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించారు. बहुत सी चीज़ें उन्होंने जो कहा है उसके बारे में निश्चित रूप से विचार विमर्श होगा और जल्दी से वो पार्टी के काम में जुटेंगे, ये मैं आशा व्यक्त करता हूँ। उनका ऑब्जेक्शन क्या है? क्या पार्टी बहुत सी चीज़ें हैं, कुछ चीज़ें हैं वो हम सॉल्व हो जाएंगे। हैदराबाद लोकसभा कैंडिडेट के बारे में इन्होंने नारा से बोल के नहीं बहुत से उन्होंने अपने विचार जो है उन्होंने रखा है, उसको पूरा जिसको अवगत करके उसके बारे में सोचने का काम पार्टी का नेतृत्व करेगी। निश्चित रूप से वो जल्दी अपने काम पे जितने आस्पिरेंट कैंडिडेट थे, ज़्यादातर 60-70% लोगों से भी बात किया हूँ, जो कैंडिडेट बने उनसे भी बात किया हूँ। तो ऐसे कोई माहौल नहीं है, क्योंकि संपर्क और संवाद से बहुत सी चीज़ें हल कर सकती है और वो काम करने के लिए मैं आया हूँ। భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు మా నాయకుడు క్యాజువల్గా ఎన్నికల్లో కొన్ని ప్రణాళికలు మాట్లాడడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. వారు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి కూడా కొంచెం సమయము ఇస్తారని వారు చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో వారి సర్వీసెస్ తీసుకోవడంతో పాటు వారి సర్వీసెస్ ఇంకెక్కడైనా కూడా అవసరం ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా వారి సర్వీసెస్ ఖచ్చితంగా వారు తీసుకుంటాం. వారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అభ్యర్థులు ఎవరైనా అది హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. దానికి వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ఏ అభ్యర్థులైనా గెలిపించడానికి వారు శాయశక్తిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా నోటిఫికేషన్ మన షెడ్యూలే వచ్చింది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. వారి నిన్న మొన్ననే మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేసుకొని వచ్చారు. వారి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలా. మరి ఇక్కడ షెడ్యూల్ మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి వారి బాధ్యత భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మరి వారి సర్వీసెస్ని తీసుకుంటుందో పార్టీని తీసుకుంటుంది. ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీకి పూర్తి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.